జేడీ కాంగ్రెస్ సంబంధించిన మహాగఠబంధన్లో జరిగింది. సో ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఇప్పుడు దాకా జరిగింది, అది సిపిఎం కేరళలో జరిగింది. కాబట్టి ఇన్ని చూస్తే ఏం అర్థమవుతుంది మనకి, ఎక్కడా బీజేపీ రాష్ట్రాల్లో చిత్తశుద్ధి లేదు. చివరికి అనివార్య పరిస్థితుల్లో ఓట్లు తన సీట్ల కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. అంతిమంగా దీని మీద నిలబడుతుందనే మనకి నమ్మకం కూడా లేదు. అంటే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మేము తీసుకొచ్చామని బలంగా ప్రచారం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల నుంచి దాన్ని ఒక ఎజెండాగా పెట్టి దేశంలో ఇగో ఇది కావాల్సిందే ఓబీసీలకు అని చెప్తున్న రాహుల్ గాంధీ కానీ, మన కాంగ్రెస్ కానీ, లెఫ్ట్ పార్టీలు కానీ, మిగతా ఇండి కూటమి ఏంది నెక్స్ట్ వాళ్ళు ఏం స్టెప్ తీసుకుంటున్నారు? ఆల్టర్నేటివ్ గా దీనికి ప్రతిపాదనలు ఏమన్నా? వాళ్ళు మోడీని ఇప్పుడు మోడీని బోన్లో పెడుతున్నారు, మళ్ళీ బోన్లో పెడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు ఆ కులగన్న చేయాలని డిమాండ్ చేశారు, మోడీ తల ఉంచి ఒప్పించారు, యూటర్న్ తీసుకునే రకంగా వాళ్ళ ఉద్యమం సాగింది. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడు చేస్తారో టైం అని ప్రకటించమని ఫస్ట్ అడుగుతున్నారు. ఏది క్యాస్ట్ తో 21 జరగాల్సిన జనాభా లెక్కలు ఇప్పుడు కులగణన తోటి ఎప్పుడు చేస్తామని. 2 50% రిజర్వ్. అసలు వాస్తవంగా కులగణన ఎందుకు? కులగణన వస్తే ఏమొస్తుంది? దీనికి కూడా కులగణన అనేది దేశంలో ఏ కులం ఎంతమంది అనేది ఒక లెక్క ఉంటే వాళ్ళకి సంబంధించి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడ్డ ఉన్నప్పుడు వాళ్ళకి సంక్షేమ పథకాల్లో కానీ లేదా రాజకీయ ప్రాతినిధ్యం వహించేటప్పుడు కానీ వాళ్ళకి ఒక రకమైన న్యాయం, సమాన స్థాయిలో న్యాయం చేయడం కోసమే కులగణన అనేది ముందుకు వచ్చింది. సో ఇప్పుడు ఈ కులగణనకి సంబంధించిన దాంట్లో వాస్తవంగా వాళ్ళు 52% జనాభా ఉన్నప్పుడే వాళ్ళకి 27% రిజర్వేషన్ వచ్చింది. చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక డిమాండ్ ఏంటంటే తమిళనాడు 69% రిజర్వేషన్ చేసుకున్న తర్వాత ఇందిరా సహాని కేసులో 50%కి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టు డైరెక్షన్. దాని వల్లనే చాలా రాష్ట్రాల్లో జనాభా ఈ ఓబీసీలు ఎక్కువ ఉన్నా గానీ రిజర్వేషన్ అనేది 27%కే పరిమితమైన పరిస్థితి. కానీ ఇప్పుడు రిజర్వేషన్ పెరుగుదల అనేది 50% అనేది తీసేస్తే, బ్యాన్ తీసేస్తే, ఇప్పుడు సరైన కులగణన జరిగితే డేటా వస్తే దాని ప్రకారం ఎంత జనం అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రాతినిధ్యం ప్రకారం రిజర్వేషన్లో అమలు చేసే అవకాశం ఉంటది. కాబట్టి 50% పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 3వది ఏం చేస్తున్నారు, ఇవాళ జ్యుడిషియల్ వ్యవస్థలో 50% పరిమితి అన్న కాడ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పరిమితి వాస్తవంగా కరెక్ట్. అది కూడా ఈడబ్ల్యూసి ఇష్యూలో దీనికి సంబంధించిన 10% వాస్తవంగా ఎక్కడ ఏ డేటా లేదు. ఇవాళ దేశంలో కులగణన జరగలేదని ఒప్పుకుంటున్నాం కదా. 1931లో జరిగిన తర్వాత జరగలేదు కదా. ఏ బేసిక్ లో తీశారు మరి? ఎక్కడ ఏ కోర్టులు ప్రశ్నించలేదాన్ని. ఇప్పుడు ఇంతకు ముందుకు కాపులు పోయినా గానీ మీకు డేటా అయిందని, పటేళ్లు పోయినా మీ డేటా అయిందని, మరాఠా గుజ్జర్లు పోయినా మీ డేటా అయిందని చెప్పి డేటా లేదని కొట్టేసారు. ఈడబ్ల్యూఎస్ కి ఏ డేటా అడగ. అందుకే కదా జ్యుడిషియర్ లో రిజర్వేషన్ అనేది అదే ఇష్యూ. జాన్ బిట్టాసు సిపిఎం పార్టీ సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో ఒక అద్భుతమైన స్పీచ్ చేసిండు. ఈ న్యాయ వ్యవస్థలో వైవిధ్యం ఎలా ఉంది, న్యాయ వ్యవస్థలో ఎవరు జడ్జీలు ఉన్నారు, ఎవరి ఆధిపత్యం నడుస్తుంది, ఎవరు అండర్ లో ఇది ఉన్నప్పుడు తీర్పులు ఎలా వస్తున్నాయి అనేది వివరంగా ఇచ్చారు. ఆయన బీజేపీ ఉపరాష్ట్రపతిగా చేసిన, బీజేపీ అధ్యక్షుడు చేసిన వెంకయ్య నాయుడే అభినందించాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. సో న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు కూడా దీన్ని అమలు చేయాలి అనేది కూడా ఇప్పుడు ఒక డిమాండ్ గా వీళ్ళు ముందు తీసుకొస్తున్నారు. కాబట్టి అంతిమంగా బీజేపీ సంబంధించిన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే దీన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్లని వాళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ఇది కూడా కీలకమైన. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు గతంలో కొన్ని ఏళ్ల నుంచి లెఫ్ట్ పార్టీలు గుర్తున్నప్పటి నుంచి దాదాపు 2000 తర్వాత లెఫ్ట్ పార్టీలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అని పెద్ద మూవ్మెంట్స్ శక్తి మేరకు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒక జాతీయ ఎజెండాగా రాహుల్ గాంధీ వచ్చింది, మారింది. ఎట్లా ఉండబోతుంది? ఎందుకు అంటే వాస్తవంగా ఈ దేశంలో ఇప్పుడు కులగణన జరిగినా గానీ ఉద్యోగాలు ఇచ్చే సందర్భంలో అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండాలి కదా. అదే కదా విద్యా ఉపాధిలో, విద్యలో సీట్లు రావాలన్నా ప్రభుత్వ రంగ వ్యవస్థ ఉండాలి, ఉపాధి దొరకాలన్నా ప్రభుత్వ రంగ వ్యవస్థ ఉండాలి, ఉద్యోగాలు రావాలన్నా ప్రభుత్వ రంగ వ్యవస్థ ఉండాలి. ఇప్పుడున్న ఈ దేశంలో ఇప్పుడున్న గతంలో పరిపాలించిన పార్టీలు మొత్తం ప్రైవేటేషన్ ని ప్రపంచ బ్యాంక్ తో ఒప్పందాలు చేయటం ఫలితంగా ఈ దేశంలో ప్రైవేటేషన్ మొత్తం పెరిగిపోయి ప్రభుత్వ రంగం అంతా కుదించిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వ సంస్థలు కూడా అమ్మేయబడుతున్నాయి, తాకట్టు పెట్టబడుతున్న పరిస్థితి కూడా. కాబట్టి ఇప్పుడు కులగణన చేసినా, జనాభా లెక్కలు చేసినా దాని అంతిమంగా ఫలితాలు అందించాలి అంటే ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో కూడా
రిజర్వేషన్లు ఉండాలి. అది విద్యా రంగంలో ఉండాలి, వైద్య రంగంలో ఉండాలి, తర్వాత మిగతా సంస్థలకు సంబంధించిన ఉద్యోగాల్లో ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా కులగణన సంబంధించిన ఫలితాలు వస్తాయి. కాబట్టి దీన్ని ఇప్పుడు ఒక జాతీయ డిమాండ్ గా మారింది. ఇప్పుడు ఇది ముందుకు వచ్చింది. దీని మీద బీజేపీ ఏం స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఇది మేమే చేసినాం కులగన్న, ఓబీసీలో మేమే వెనక్కున్నామని చెప్పుకోగలిగితే ఈ డిమాండ్ లో వాళ్ళు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక్క మాట మాట్లాడలే నరేంద్ర మోడీ. గతంలో రిజర్వేషన్లు అంటేనే అభివృద్ధికి వ్యతిరేకమని బాగా ప్రాపగండా చేసిన బీజేపీ ఐటీ సెల్ పెద్ద ఎత్తున 2000 చాలా సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఇవి రిజర్వేషన్లు అంటే ప్రతిభకు ప్రతిభ దొరకదని, వెనకబడిన వర్గాలు చదువుకోకుండా మార్కులతో ముందుకు వస్తారని 35 మార్కులతోటి పెద్ద ఎత్తున ప్రాపగండా చేశారు. ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు అలాంటి అసలు చర్చ జరగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అంటే మళ్ళీ సేమ్ మొదలవుతుందా మోత ఐటీ సెల్? వాస్తవంగా ప్రైవేట్ రంగ రిజర్వేషన్లకు వ్యతిరేక క్యాంపెయిన్ జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రైవేట్ రంగంలో జాబులు సంపాదించాలంటే టాలెంట్ కావాలి, ప్రతిభ ఉండాలి. వెనుకబడిన వర్గాలకు ఎందుకు ఇవ్వాలి? తర్వాత ప్రైవేట్ అనేది పెట్టుబడితో వచ్చింది. వాడు సొంతంగా ఎవడో ప్రైవేట్ వాడు తెస్తాడు కాబట్టి వాడెందుకు ఉద్యోగాలు కల్పించాలి? లేదు విద్యా సంస్థలు ఎందుకు కల్పించాలి, వైద్య సంస్థల్లో ఎందుకు కల్పించాలి, కంపెనీల్లో ఎందుకు కల్పించాలని బీజేపీ చర్చ చేస్తుంది. కానీ ఒకటే ప్రశ్న దీంట్లో, ఈ ఎంత కార్పొరేట్ కంపెనీలు వచ్చినా, ఎంత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినా వీటి బేసిక్ అంత ఎక్కడుంది? వీటి సహాయం అంత ఎక్కడి నుండి పొందుతున్నారు? బ్యాంకుల నుంచి, భూములు తీసుకుంటున్నారు, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, ట్యాక్స్ సబ్సిడీలు తర్వాత వీళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్ కి సంబంధించిన అన్ని పరిమితులు వెత్తివేయబడుతున్నాయి వీళ్ళ నుంచి. సో సహాయ బిజినెస్ పేరుతోటి ఈజ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతోటి వాళ్ళకి అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. సో ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు బ్యాంకులు ఇస్తున్నాయి, లోన్లు ఇస్తున్నారు, భూమి ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి? ఈ డబ్బంతా ఎవరిది? ఇదంతా ప్రజలదే కదా. కాబట్టి ఇంత ప్రభుత్వానికి సంబంధించి తీసుకొని లక్షల కోట్ల ఆస్తులు పోగేసుకుంటున్న ప్రైవేట్ సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ దేశంలో మెజారిటీ జనాభా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే అసలు రిజర్వేషన్లకు అర్థమేముంటది? ప్రభుత్వ రంగం లేకుండా ప్రైవేట్ రంగమే ఎక్కువ శాతం ఉన్న ఈ దేశంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వచ్చినప్పుడే ఈ కులగణనకి సరైన ఒక న్యాయం జరిగిద్ది అనేది ముఖ్యమైన అంశం. కాబట్టి ఇంకేం పాయింట్లు వాళ్ళు ట్రై చేస్తున్నారు? ఇంకా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, దీని ప్రధానమైన వ్యతిరేకంగా 2 క్యాంపెయిన్లు నడుస్తున్నాయి. ఈ కులగణన జరిగితే రిజర్వేషన్లు పెరుగుతాయి, కొట్లాట్లు వస్తాయి, కులాల మధ్య కొట్లాట్లు వస్తాయి. గతం నుంచి కులగణన జరిగితే కులాల మధ్యలో కొట్లాట్లు వస్తాయి, రిజర్వేషన్ల పంచాయతీలు వస్తాయి. గతం నుంచి ఆర్గ్యుమెంట్ ఉంది కదా. దాని పరిష్కారం ఇది నిజమే అంటే ఎంతవరకు నిజం? ఇది బీజేపీ చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం. వాస్తవంగా ఈ దేశంలో రిజర్వేషన్లు పెరుగుదల అనే అంశము కులగణన చేస్తేనే రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ వస్తాయి అనేది తప్పుడు. ఇప్పటిదాకా రిజర్వేషన్ల కోసం అనేక మంది పోరాడుతున్నారు. ఇప్పుడు నీ కాపుల ఉద్యమం నడుస్తుంది, జాట్ల ఉద్యమం నడిచింది, పటేళ్ల ఉద్యమం నడిచింది, మరాఠీ ఉద్యమం నడిచింది. ఎక్కడ జరగలే ఉద్యమాలు దేశవ్యాప్తంగా? ఎక్కడ ఏ జనాభా లెక్కలు జరగకముందే ఉద్యమాలు జరిగినాయి కదా. దాని మీద వాస్తవంగా ఆ ఉద్యమాలన్నీ కోర్టుకు పోయిన సందర్భంలో ఎప్పుడు కోర్టు ఒకే ప్రశ్న వేసేది, సరైన డేటా ఏది అని. సరైన డేటా ఏది అని వేసేది. ఆ సరైన డేటా ఏది అని వేసినప్పుడు ఆ సందర్భంలో నీకు సరైన డేటా ఉన్నట్టయితే ఆ ఇష్యూస్ అన్ని పరిష్కారం అయిపోయేది. వాస్తవంగా కులగణన జరిగితే దేశంలోని రిజర్వేషన్లకు వచ్చే అన్ని డిమాండ్లకు కూడా ఒక డేటా ఉంటది, దాని ద్వారా పరిష్కారం అవుతాయి. సో కొట్లాట్లు బంద్ అయిపోయే అవకాశం ఉంది, ఒక శాస్త్రీయమైన పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఏం చెప్తుంది, లేదా ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది, దీని వ్యతిరేకులు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఈ కులగణన జరిగితే జనాభా తేలితే వీళ్ళ జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్లు రావాలని, పలానా కులానికి అన్యాయం జరిగిందని ఉద్యమాలు వస్తాయి, ఈ దేశం మొత్తం విచ్ఛిన్నం అయిపోద్ది, ఆ రకం విచ్ఛిన్నకర ఉద్యమాలు వస్తాయని కులగణని వ్యతిరేకించే వాళ్ళు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కానీ వాస్తవమైన కులగణన జరిగితే ఈ మొత్తం సమస్యలకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఒక విచిత్రమైన వాదన కూడా చేస్తున్నారు కులరహిత సమాజం కోసం. ఎగ్జాక్ట్లీ, కులరహిత సమాజం కోసం కొట్లాడే మేధావులు, అనలిస్టులు, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కులగణన కావాలంటే కులాలు ఇంకా స్థిరీకరించబడతాయి కదా ప్రచారం నడుస్తుంది కదా, చేస్తున్నారు. ఇది కూడా ఒక తప్పుడు ప్రచారం. కులరహిత సమాజం కోసం అనేది కులాలకు సంబంధించిన చైతన్యాన్ని తీసుకొస్తూ అందరూ సమానం నిశ్చల మెట్ల వ్యవస్థ మనువాదాన్ని తీసేసి మనుషులంతా సమానమైన ఒక చైతన్యం నింపటం అనేది కుల వ్యవస్థ యొక్క, కులరహిత సమాజం యొక్క లక్ష్యం. వాస్తవంగా చెప్పాలంటే నీ కుల లెక్కలు చేస్తే ఈ కులాన్ని స్థిరీకరించినట్టు, లేదా కులాల మధ్య గొడవ పెట్టినట్టు, ఏ కులాలను సపోర్ట్ చేసినట్టు అయితే మరి ఎస్సీలకు సంబంధించిన జనాభా లెక్కలు తీస్తున్నారు కదా, అది కులం కాదా?
ఎస్టీలకు సంబంధించిన జనాభా లెక్కలు తీస్తున్నారు, అది కులం కాదా? వాళ్ళ సంక్షేమం కోసం కదా. ఇప్పుడు కూడా సంక్షేమం దృష్టినే చూడాలి, ఇది కూడా సంక్షేమం దృష్టినే చూడాలి. కుల రహిత సమాజం కోరుకునే వాళ్ళు కులాల జనాభా లెక్కిస్తేనే కులాలు స్థిరీకరణ జరుగుతాయని మాట్లాడటం అంటే కులాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు, కులాన్ని ఓట్ల కోసం వాడుతున్నారు. మీకు ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు. మీకు వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ క్యాబినెట్ లో కూడా ఏ కులం నుంచి ఎవరుండి అనేది లెక్కలు తీస్తున్నారు, ఎవరు ఎంత % ఓటేశారు అనేది లెక్క తీస్తున్నారు. సో ఈ దేశంలో అవునన్నా కాదన్నా కులం పేరు పలకకుండా భారతదేశంలో వ్యవస్థ లేదు. కాబట్టి ఇది కులాల్ని స్థిరీకరించడంగా కుల రహిత సమాజం నేపథ్యం తీసుకురావాలంటే కులం పోవాలి అంటే ఆర్థిక పునాది అనేది కీలకమైంది. వాస్తవంగా అసమానతలు ఎక్కడి నుండి వస్తున్నాయి, కుల ఆధిపత్యం ఎక్కడి నుండి వస్తుంది, పేదల్ని పేదలుగా చూసే ఒక పరిస్థితి ఎక్కడి నుండి వస్తుంది. కాబట్టి వెనుకబడిన కులాలన్నిటికీ సమృద్ధికరమైన అభివృద్ధి రావాలి అంటే వాళ్ళ జనాభా ఏంటనేది తేలితే ఆ జనాభా ప్రకారం వాళ్ళు ఎక్కడ వెనకబడ్డరు, రాజకీయంగా వెనకబడ్డారా, సామాజికంగా వెనకబడ్డారా, లేదా ఆర్థికంగా వెనకబడ్డారా అని మనం గుర్తించి వాళ్ళకి సరైన న్యాయం చేసి వాళ్ళు కూడా మనతో ఒక సమానత స్థితికి తీసుకొస్తే అప్పుడు కదా అభివృద్ధి అయ్యేది, అప్పుడు కదా కులం అనేది ఒక నశింపు వైపు ప్రయాణించేది. కాబట్టి కులరహిత సమాజం అనే విమర్శలు చేసే వాళ్ళు నిజంగా కులం ఉండాలి కోరుకునే వాళ్ళు, కులగణన కావాలని వాళ్ళు అంతిమంగా కులం పోవాలని కోరుకుంటున్నారు. బట్ కులాన్ని స్థిరీకరణ చేయాలని కోరుకోవట్లేదు. కానీ దీన్ని వ్యతిరేకించి ఆపాలనే వాళ్ళు కుల కొట్లాటలు వస్తాయి, ఈ రకమైన వస్తాయని ఒక విచిత్రమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం. ఒకే సందర్భంలో ఒకవైపు బీసీ కులగణన మేమే చేస్తున్నామని, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ తోటి రిజర్వేషన్లు అదైతే అని కులాలు స్థిరీకరించబడితే అంటే ఒక పాజిటివ్ వాళ్ళ రాజకీయంగా ఉపయోగపడే పాజిటివ్ ప్రచారం ఒకవైపు, మళ్ళీ వీటికి సంబంధించిన ఎజెండాల నెగిటివ్ ప్రచారం వైపు ఎట్లా సాధ్యమైంది? బీజేపీకి సాధ్యమైంది, అది బీజేపీకి సాధ్యం. ఎందుకు అంటే అంతిమంగా వాళ్ళ కులగణన చేయాలని ఇష్టం లేదు, కేవలం ఓట్ల కోసం, రాజకీయం కోసం, ఈ దేశంలో అధికారాన్ని కాపాడుకోవడం కోసం, అవసరమే సెంట్రల్ గవర్నమెంట్ కాపాడుకోవడం కోసం చేస్తున్న చర్య ఇది. నిజంగా కులగణన పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడే ఈ దేశంలో కులగణన జరిగిపోయే అవకాశం ఉండే. అదే సందర్భంలో కులగణనని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఓబీసీలు ఉన్నారు, ఓబీసీకి యాంటీగా కొంతమంది రెచ్చగొట్టడం కోసం ఇది జరుగుతుంది. ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి, కొన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని. ఇప్పుడు మణిపూర్ సంబంధించిన ఇష్యూ ఏంది, కుకీలు నాగాలకు సంబంధించిన డిమాండ్ కూడా అదే కదా. ఇట్లాంటి డిమాండ్లు అర్హత లేని వాళ్ళని ఈ పేరుతోటి రెచ్చగొట్టడం. సో ఈ రెచ్చగొట్టడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకొని ప్రజల మధ్య నిజంగా చిచ్చు పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే బయట ఇచ్చినట్టే నటిస్తూ, ఇది తెచ్చినట్టే నటిస్తూ అంతిమంగా పోలరైజేషన్ ప్రజల మధ్య, ఓసీలు బీసీలు మధ్య ఒక వివాదాన్ని సృష్టించడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఓబీసీని బీసీ ముఖ్య ప్రధానమంత్రినని నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. కానీ ఈ ప్రధానమంత్రి ఉన్న సందర్భంలోనే దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఏ ఇష్యూలో బీసీ సప్లాన్ ఈ దేశంలో ముందుకు వచ్చిందా? లేదు బీసీలకు సంబంధించిన ఒక్క ఎజెండానన్నా నరేంద్ర మోడీ ముందు తీసుకొచ్చిండా? కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు కులాన్ని ముందు తీసుకొచ్చుకొని ఎన్నికలు వచ్చినప్పుడు తనను గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇవి ఏం లేదు. ఇది ఇక్కడ ఏంటంటే ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇది ఒక అనుమానపు వ్యవహారంగా ముందుకు వస్తుంది కులగణన. ఎందుకు అంటే కేబినెట్ నిర్ణయం చేసిన తర్వాత అనుమానం ఎన్ని చేయలే కేబినెట్ నిర్ణయాలు, పార్లమెంట్ చట్టమే చేసింది కదా గతంలో. సో ఇప్పుడు కేబినెట్ నిర్ణయం సమస్య కాదు, ఇప్పుడు ప్రారంభించడం అనేది సమస్య. బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే తక్షణం ప్రారంభించాలి, తక్షణం జనాభా లెక్కల్ని ప్రారంభించాలి. జనాభా లెక్కలతోటి చాలా ముడిపడి ఉన్నాయి. రాష్ట్రాలకు సంబంధించిన నిధులు ఎన్ని ఇవ్వాలనేది జనాభా లెక్కల ఆధారంగానే ఉంటది. డీలిమిటేషన్ కూడా దాంతో బేస్ అయి ఉన్న పరిస్థితి. ఇప్పుడు కులగణన కూడా దాంతో లింక్ పెట్టడం వల్ల ఇది అంతిమంగా దాంతో లింక్ పెట్టడమే ఇప్పుడు ఒక పెద్ద అనుమాన $1000 ప్రశ్నగా ముందుకు వస్తుంది. కాబట్టి లెఫ్ట్ పార్టీలు కానీ లేదు మిగతా వాళ్ళు డిమాండ్ చేస్తారంటే షెడ్యూల్ ప్రకటించాలి, తక్షణమే షెడ్యూల్. ఎప్పుడు చేస్తావు? ఎప్పటి నుండి జనగణన ప్రారంభమవుద్ది, కులగణన ప్రారంభమవుద్ది అని చెప్తున్నారు. కానీ దానికి ఆన్సర్ బీజేపీ చేయదు. కాబట్టి తాత్సారం చేయాలని ప్రయత్నం. కాబట్టి మనం అంతిమంగా ఈ దేశంలో కులగణన అనేది సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి ఒక ఓదార్పునిస్తుంది. ఇదే మొత్తం కులగణన చేయటం వల్ల దేశం మొత్తం మారిపోద్ది, ఒక సమానత్వ వ్యవస్థ వస్తుందని మనమే అనట్ల. కానీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వాళ్ళని అభివృద్ధికరంగా ఇతరులతో సమానంగా తీసుకురావడానికి ఇది ఒక ముందడుగు చర్యగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఒక రాజకీయ నేపథ్యంలో రాజకీయ ఆటలో భాగంగా ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని అంతిమంగా ఎటు తీసిపోతుంది బీజేపీ అనేది, దాని యొక్క రాజకీయ ప్రయోజనాలు అవసరమైతే ఎటైనా
అది తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చివరికి అంతిమంగా వాళ్ళ యొక్క లాభాపేక్ష, అది కూడా ఓట్ల లాభాపేక్ష కనుగొనే దీని మూమెంట్ ఉంటది అనేది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్టాలి. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, చాలా ఏండ్లుగా ప్రజలు కోరుకుంటున్న ఒక నిర్ణయం తప్పనిసరి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లోనైనా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎన్నికల సందర్భంగా. ఆ ఎన్నికల సందర్భంలో చాలా నిర్దిష్టంగా ప్రతిపక్షాలు గాని సాధారణ ప్రజలు గాని కోరుతున్నది ఏంటంటే దీనికి షెడ్యూల్ ప్రకటించాలి. షెడ్యూల్ ప్రకటించి ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మిగతా అంశాలు మొత్తం దాని చుట్టూ ముడిపడి ఉన్నాయి. ఆ అంశాలని కూడా పిట్టల రవి గారు చాలా క్లియర్ గా మీ ముందు ఉంచారు. మరి ఆయన చెప్పిన పాయింట్లలో మీకేమైనా కామెంట్ ఉంటే తప్పకుండా రాయండి, విమర్శలు ఉన్నా తప్పకుండా రాయండి. మరో ఇంటర్వ్యూ కూడా దీనిపైన చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.